ఈ నవరాత్రి సందర్భంగా 3వ రోజు అమ్మవారు మనకి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం పదండి. ఒకసారి శివుడు పార్వతీదేవితో వాదనలో పడతాడు. శివుడు ఆహారం ఆకలి అనేవి ఒక మాయ, ఆత్మకి ఆహారంతో అవసరం లేదు అని అంటారు. అది విని పార్వతీదేవి కోపంతో క్షణంలో అదృశ్యమవుతుంది. ఆమె లేకుండా పోయిన వెంటనే పూర్తి ప్రపంచమే దుర్భిక్షంలో మునిగిపోతుంది. పంటలు ఎండిపోతాయి, నదులలో నీరు ఆవిరైపోతుంది, అన్నం కనిపించదు. ప్రజలు ఆకలితో విలువిలలాడతారు. ప్రతి చోట కేవలం ఆకలి బాధ మాత్రమే కనిపిస్తుంది. అప్పుడే శివుడికి ఆహారం విలువ అర్థమవుతుంది. తను మాయాని కొట్టిపడేసిన ఆహారం కోసం ప్రజలు అల్లాడిపోవటం శివుడు కల్లారా చూస్తాడు. తన తప్పుడు గ్రహించిన శివుడు సరిదిద్దుకోవడానికి భిక్షాటనకై కాశీనగరానికి వెళ్తాడు. అక్కడ పార్వతీదేవి అన్నపూర్ణేశ్వరి రూపంలో ప్రజలకు ఆహారం పెడుతూ కనిపిస్తుంది. అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్లి శివుడు భిక్ష అడుగుతాడు. అన్నపూర్ణాదేవి చిన్న చిరునవ్వుతో ఆయనకి ఆహారాన్ని వడ్డిస్తుంది. ఆహారం తినగానే శివుడికి ఆకలి తీరిపోతుంది. అప్పటి నుండి పార్వతీదేవిని అన్నపూర్ణాదేవి అని పిలుస్తారు. ఆమె అనుగ్రహంతోనే అన్నదానం మహాదానం అనే తత్వం ఉద్భవించింది. శివశక్తి ఎంటర్ప్రైజెస్ తరపున నవరాత్రుల శుభాకాంక్షలు.